హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సట్టబింది. ఈరోజు మన వీడియో ఫుడ్ రిలేటెడ్ వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది ఏంటంటే పచ్చి పులుసు, దాంతోపాటు కాంబినేషన్గా ఎండు చేప. చాలా బాగుంటుంది కదా. ఈ పచ్చి పులుసుని మన పెద్దవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అదే పద్ధతిలో చేస్తాం, ఏన్షియంట్ పద్ధతిలో. ఫ్రెండ్స్, పచ్చి పులుసుకి కావాల్సిన ఐటమ్స్ చూడండి. 2 ఉల్లిపాయలు, 10 ఎండుమిరపకాయలు, చింతపండు కావాల్సినంత, అండ్ కరివేపాకు, అండ్ కళ్ళుప్పు. ఓకే. సో దాంతోపాటు కాంబినేషన్కి మనం కాల్చుకొని తినడానికి ఎండు చేప చాలా బాగుంటుంది. ఓకే, చూడండి, ఇవి కావాల్సిన ఐటమ్స్. సో ఫ్రెండ్స్, ఈ పచ్చి పులుసు చేయడం చాలా ఈజీ. ఏం లేదు, ఈ ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు, వీటిని నిప్పుల మీద కాల్చి వాటిని ముక్కలు చేసుకోవాలి. ఓకే. సో జనరల్గా చాలామంది వీటిని స్టవ్ మీద కాలుస్తారు. బట్ అవి స్టవ్ మీద కంటే ఇవి నిప్పుల మీద కాలుస్తేనే బెటర్. ఎందుకంటే నిప్పుల మీద కాలేటప్పుడు ఇవి అప్ అండ్ డౌన్ కాలుతాయి కదా. సో అప్పుడు వాటి టేస్ట్ డిఫరెంట్గా కొంచెం బాగా వస్తుంది అనమాట. ఓకే. ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు కాల్చడానికి నిప్పులు రెడీ. చాలా తొందరగా కాలిపోతున్నాయి. ఊరిలా ఉబ్బుతున్నాయి. ఎస్, చూసారు కదా, బాగా కాలుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఉల్లిపాయలు కట్ చేసేసాము. ఇవి చూసారా ఎంత బాగా కాల్చాము నిప్పుల మీద, చాలా బాగా వచ్చినాయి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక పాత్రలో వేసి బాగా పిసకాలి. కట్ చేసిన ఆనియన్స్ని, ఎండుమిరపకాయలని పాత్రలోకి వేసి పచ్చిపులుసు రెడీ చేద్దాం. చూడండి. సో ఉల్లిపాయలు వేసేసాం కదా, కరివేపాకు కొంచెం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నా తుంచి. ఓకే. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అలానే కళ్ళుప్పు వేసుకోండి. ఎందుకంటే మనం పిసికేటప్పుడు ఆ కళ్ళుప్పు గట్టిగా ఉండడం వల్ల ఆ ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు బాగా నలుగుతాయి. సో ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. జనరల్గా అందరూ కొంతమంది విత్తనాలు తీసేస్తారు, కానీ విత్తనాలు ఉంటేనే మంచిదండి. అది ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి. ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా అన్నీ వేసేసి పాత్రలోకి ఇప్పుడు బాగా పిసకాలి. ఫ్రెండ్స్ చూడండి, పిసుకుతున్నాము. ఫ్రెండ్స్, పచ్చి పులుసుకి ఇవి ఎంత బాగా పిసికితే అంత టేస్ట్ వస్తుందండి. ఓకేనా, బాగా నలిగిపోవాలి. ఎంత బాగా పిసికితే అంటే అంత బాగా. ఓకే, బాగా పిసకాలండి. ఎంత బాగా పిసికితే అంత టేస్ట్. ఓకే. ఇంకోటి, యాక్చువల్గానండి, మాది చేనేత కుటుంబం. మా అమ్మ నాన్న మగ్గం వేసేవాళ్ళు. అమ్మకో మగ్గం, నాన్నకో మగ్గం ఉండేది. సో అప్పుడు ఏం జరిగేదంటే ఇంట్లో వంట చేసేది మా నాయనమ్మ. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. మా నాయనమ్మ నన్ను ఆడిస్తూ తన వంటలు చేసేది. ఇవో ఇలాంటి వంటలే చేసేది. పచ్చి పులుసు కూడా చేసేదంట, నాకు తెలియదు. సో ఇది కూడా నాకు రాదు యాక్చువల్గా, పెద్దలను అడిగే తెలుసుకున్నాను. వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళండి. అప్పుడు బాగా పిసుకుతా ఉండేది, నాకు తెలియదులేండి. చాలా బాగా పిసుకాలండి అది. ఓకే. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మనం
చాలామందికి నాలుగు మీద రుచి కలికలు ఉంటాయంట, తెలుసా? రుచి కలికలు నాలుగు ఇటు సైడ్ ఉంటాయి. అవేంటంటే మన రుచిని, మన షడ్రుచులు ఉంటాయి కదా, తీపి, పులుపు, చేదు, సంథింగ్ ఇంకో 3 రుచులు, స్వీట్ అన్నీను, అవన్నీ అక్కడే తెలుస్తాయి మనకి. నాలుగు మీద పెట్టుకోగానే ఏది రుచి తెలియదు, ఇక్కడికి వచ్చి అక్కడికి చేరంగానే తెలుస్తాయి. సో అవేంటంటే అండి, జనరల్గా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కొంచెం ఆరోగ్యం బాగానే ఉందండి. ఐ మీన్ డ్రింక్ చేసే వాళ్ళకి కానీ, స్మోక్ చేసే వాళ్ళకి కానీ, ప్లస్ ఆరోగ్యం బాగాలేక కొంతమంది షుగర్లు అవన్నీ వస్తారు కదా. జనరల్గా అందరికీ అన్ని రుచులు తెలియవు. అవి వయసు పెరిగే కొద్దో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ పెరిగే కొద్దో ఆ రుచిని ఆస్వాదించే గుణం కోల్పోతామంట. సో అందుకే అందరూ అన్ని వంటకాలు తినరండి. కానీ ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, ఎవరైతే ఎన్ని వంటకాలు తినగలరో అన్నీ తినేసేయండి. ఇప్పుడే తినగలం, మళ్ళీ వయసు అయ్యే కొద్దీ మళ్ళీ ఇంకోటి పంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది నవలలేరు. సో ఏంటంటే రుచికరమైన వంటకాలు ఎవరు ఎన్ని తినగలరో అని తినేసేయండి మంచిగా, అది సంగతి. అండ్ ఇంకోటి, ఈ పచ్చిపులుసు విషయానికి వస్తే రోజు మసాలాలతో, నూనెలతో డిఫరెంట్ టేస్ట్ కుమ్మిబెడేస్తుంటాం మనం. సో అలా నూనె మసాలా లేకుండా, స్టవ్ మీద పెట్టకుండా చాలా సింపుల్గా చేసుకునే డిష్ అండి ఇది పచ్చిపులుసు. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్స్ చాలా ఉంటాయి. కొంతమంది వడియాలు నంచుకొని తింటారు, తెలుసా? వడియాలు అంటే తెలుసు మీకు? వడియాలు డిఫరెంట్ వడియాలు ఉంటాయి పచ్చిపులుసులోకి, అవైనా బాగుంటాయి. కొంతమంది నాన్ వెజ్ లవర్స్కి ఎండు చేపలు చాలా బాగుంటాయి. అది ఇదిగో చూడండి, చాలా బాగా పిసికేస్తున్నాను, ఆల్మోస్ట్ కల్లుపు కూడా కరిగిపోతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఎండు మిరపకాయలు కదా, ఇవి పిసుకుతున్నాం కదా, మన చెయ్యి ఖచ్చితంగా మంట పుట్టింది, ఛాన్సే లేదు, తప్పించుకోవడానికి వీలు లేదు. పిసుకుతున్నాం కాబట్టి మంట అదిరిపోద్ది, తర్వాత నాకు ఉంటుంది. జస్ట్ కొంచెం బాగా హ్యాండ్ వాష్తో కడుక్కొని కొబ్బరి నూనె పెట్టుకుంటే కాసేపటి తగ్గుద్దులేండి. కానీ పచ్చి పులుసు మాత్రం సూపర్ టేస్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ బాగా పిసికేసాను. స్మెల్ మాత్రం కరివేపాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఏముందండి, ఇంకా చింతపండు పులుసు పూసేయడం అంతే. కావాల్సినంత నీళ్ళు పోసుకోవడం, మన పచ్చి పులుసు రెడీ అయిపోద్ది. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకుందాం. దీంట్లో కూడా గొజ్జును బాగా పిండి, అవి పడకుండా ఈ ఇత్తనాలు అవన్నీ నేను కొంచెం ఇలా పోసుకోవాలి. ఫ్లేవర్ భలే వస్తుందండి. ఇలా పోసేసిన తర్వాత కావాలి నీళ్ళు ఇంకా కలుపుకోవాలండి. సో అది కలిపేదేదో ఇందులో పోసి ఇంకొంచెం సేపు పిసికి చింతపండులో ఉన్న సారాన్ని మొత్తం బయటికి తీసేసి ఇలా వేసుకోవాలి. ఫైనల్గా చింతపండులో ఉన్న సారం మొత్తం తీసేసాం. ఇక దీన్ని పక్కన పెట్టేసేయండి. సో మన పచ్చి పులుసు రెడీ ఆల్మోస్ట్. ఇంకొంచెం వాటర్ కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పచ్చి పులుసు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కొంచెం ఉప్పు తగ్గింది అనుకుంటా, ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సూపర్ వచ్చింది పచ్చి పులుసు. యా ఫ్రెండ్స్, చూడండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది కదా. చూడండి చాలా బాగా వచ్చింది. దాంతోపాటు ఎండి చేపను కూడా కాల్చేసాం. చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుంది ఎండి చేప.
దీన్ని కొంచెం అలా టేస్ట్ చేస్తే ఉంటుంది. ఇది గనక అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది. ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిందాం. ఓకే, యా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా పచ్చి పులుసు, అన్నం, ఎండు చేప. ఇదిగో చూడండి, అన్నం కొంచెం చల్లార్చాం, ఎండు చేప. ఇప్పుడు పచ్చి పులుసు వేసుకొని తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, వావ్, చాలా బాగుంది కదా పచ్చి పులుసు. ఇప్పుడు కొంచెం పచ్చి పులుసు వేసుకొని సాయంత్రంగా ఉప్పు చేపతో కలిపి తింటే ఉంటుంది. వావ్, నోరు ఊరిపోతుంది. వాటర్ వార్మింగేనా? ఓకే, చూడండి ఎంత బాగుందో. ఉల్లిపాయలు, కరివేపాకు, బా, చాలా రోజులైంది. సూపర్ టేస్ట్, ఎంత బాగుందో. అదే వెయిట్ చేయండి, మొత్తం తినేస్తాను. చాలా బాగుందండి. రుచికరమైన ఆహారం తింటే ఇంకా ఈ జన్మకి ఏం కావాలండి. అబ్బా, సో ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. కాకపోతే చిన్నవి అవి మెయింటైన్ చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు నాన్ వెజ్ అనుకుంటే ఎండు చేపల బదులు కొన్ని వడియాలు వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్. సో పచ్చి పులుసు, ఎండు చేపలు విత్ రైస్, చాలా బాగుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.